నమస్కారం. సారీ ఫర్ ది లేట్. ట్రాఫిక్ సమస్య వల్ల లేట్గా వచ్చాను. సుమన్ నాకు చాలా కాలంగా, చాలా ఏళ్ళుగా తెలుసు. తను ఈ ఎర్రచీరను పట్టుకుని యూత్తో ఉన్నాడు. ఒక 2 years అవుతుందా? 2 years నుంచి ఈ ఫిలిం ఎలాగైనా సరే ఒక సౌండ్ క్రియేట్ చేసి ఆడియన్స్కి అందరికీ ఎలా రీచ్ అయ్యారని రకరకాల ప్లాన్లు వేసుకున్నాడు. ఒక్క సాంగ్ రిలీజ్ చేస్తూనే ఇన్ని కాంటెస్ట్లు పెట్టి ఇన్ని లక్షలు వేలు చేసి కాబోయే దంపతుల్ని ఈ కాంటెస్ట్లో పరుగులే చేసి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకొస్తున్నది ముందుగా సుమన్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన తెలుగు హీరోయిన్స్ తెలుగు నుంచి వచ్చేవాళ్ళు చాలా కరువు అయ్యారు. సో అలాగే తను చేసిన ఈ ఎఫర్ట్, ఈ ఎర్రచీర అనేది చాలా ట్రెండీగా ఈ మధ్య చూస్తున్నాను. ఎర్రచీర సోషల్ మీడియా రాగానే ఇంకొక ఆయన ఏదో శారీ అనే సినిమా ఏదో అనౌన్స్ చేసినట్టు చూశాను. సో వాటన్నిటికన్నా ముందుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ ఫ్రెష్నెస్ పోకుండా ఈ December 20కి ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి వినూత్నమైన హారర్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అనేది అన్యూజువల్ కాంబినేషను. సో అన్ని ఎమోషన్స్ బ్రహ్మాండంగా డ్రమటైజ్ అయ్యి అందరికీ ఎంగేజ్ అయ్యి ఇలాంటి సినిమాలని తను, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా చాలా కష్టపడ్డాడు, చాలా ఎఫర్ట్ చేశాడు. ఇలాంటి వాళ్ళని సినిమా కోసమే అంతా తను టైం స్పేర్ చేసి అన్ని పాత్రల్ని ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఒక హీరోగా ఎఫర్ట్ చేసినందుకు తనని ఎంకరేజ్ చేస్తూ మీడియా వాళ్ళు అలాగే ప్రేక్షకులు కూడా ఈ ఎర్రచీర అనే సినిమాని ఆదరిస్తారని, అలాగే మిగతా యూనిట్ జయసూర్య ఎప్పటి నుంచో తెలుసు నాకు, అలాగే ప్రమోద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారని విన్నాను. సో అందరికి కూడా, అలాగే డిఓపి చందుకి, మిగతా టెక్నీషియన్ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఇలాంటి ఎఫర్ట్ చేసిన, ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్స్ డెఫినెట్గా మంచి ఎమోషన్స్ని పండించి రకరకాల వైవిధ్యాలతో ఉన్న ఇలాంటి సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ, మీడియా మిత్రులు ముఖ్యంగా ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.